భారీ నష్టం అయితే మరి చేకూరే అవకాశం ఉందని చెప్పి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాను ప్రధానమంత్రిగా సిద్ధంగా అవడానికి సిద్ధంగా ఉన్నానని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది, తాను ప్రధానమంత్రి అవుతాననే ఆశాభావాన్ని కూడా రాహుల్ గాంధీ అయితే వ్యక్తం చేయడం అయితే జరిగిందని కూడా స్పష్టం చేశారు. ఇక అదేవిధంగా చూసుకుంటే దేశం కోసం రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా పట్టుదలతో ఉన్నారు. మనకు తెలుసు రేవంత్ రెడ్డి గురించి. రేవంత్ రెడ్డి అనుకుంటే ఏదైనా సాధిస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అంత చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే అంత ఆత్మవిశ్వాసం ఆయనకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించడానికి కారణం కేవలం మరి రేవంత్ రెడ్డి యొక్క దూకుడుతనము, ఆయన యొక్క వ్యూహము, ప్రతి వ్యూహము అని కూడా మనం భావించవచ్చు. ఇక అదేవిధంగా సోనియా గాంధీ పేరుతో తెలంగాణ అధికారంలోకి వచ్చాం, మోడీపై రాజీ లేని పోరు వల్లే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అయ్యారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేయడాన్ని మనమైతే గమనించవచ్చు. ఇక వికారాబాద్లో దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వికారాబాద్లోని హరిత రిసార్ట్స్ వేదికగా తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘటన సృజన్ అభియాన్ అనే నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు 10 రోజుల శిక్షణా శిబిరాన్ని అయితే నిర్వహించారు. ఇక రేవంత్ రెడ్డి ఇంకేం మాట్లాడారో కూడా చూద్దాం. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా జీవితంలో తాను ఎప్పుడూ పైరవీలు చేయలేదన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. పైరవీలు చేయలేదని చెప్పారు. గతంలో ప్రజా సమస్యలపై గళం విప్పిన తనపై కేసులు నమోదు చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తాను ఎప్పుడూ కూడా పైరవీలు లాంటివి చేయలేదన్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తితే తన మీద కేసులు పెట్టారని చెప్పి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆదివారం కూడా తాను కోర్టుకు వెళ్ళి వచ్చానని తెలిపారు. ఈ 19 ఏళ్లలో జడ్పీటీసీ నుంచి సీఎం వరకు అన్ని పదవులు చూశారని తెలిపారు. ఈ క్రమంలో పార్టీ పదవులు సైతం నిర్వహించారని చెప్పుకొచ్చారు. అయితే ఎమ్మెల్యేగా తాను మంచి అనుభవం సంపాదించానని వివరించారు. ఈ క్రమంలో తనపై అనేక కేసులు పెట్టారని, పరువు నష్టం దావాలు కూడా వేశారని వెల్లడించారు. దేశం కోసం తమ కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని స్పష్టం చేశారు. సోనియా గాంధీ పేరుతో తెలంగాణ అధికారంలోకి వచ్చామన్నారు. 5 ఏళ్లు చేసిన పోరాటాల వల్ల రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారన్నారు. దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, దేశంలో అనేక సమస్యలపై రాహుల్ గాంధీ పోరాటం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అనేక విషయాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏసీసీ అధ్యక్షురాలు వై షర్మిల, అలాగే ఏసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ తాను సిద్ధమంటే ఎటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టుగా మనమైతే నిన్న మాట్లాడిన మాటల గురించి అయితే మనం గమనించవచ్చు. ఇక అదేవిధంగా వారిని టచ్ చేస్తే బుల్డోజర్లతో వస్తా, కేంద్ర మంత్రి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. దాని గురించి కూడా చదువుదాం. హైదరాబాద్ నగరంలో హైడ్రా పేదల ఇళ్లను కూల్చుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహంతో వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రధాని ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్లను నిర్మిస్తే తెలంగాణలో కాంగ్రెస్ మాత్రం కూల్చివేతల ప్రభుత్వంగా మారిందని బండి సంజయ్ విమర్శించారు. హైడ్రాకు పెద్దవాళ్ల ఇళ్లు కనిపించడం లేదని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మరి కేవలం పేద ఇళ్లు మాత్రమే కూల్చుతున్నారన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్న ఎన్ని ఇళ్లు కూల్చివేశారో లెక్కలు తీయడానికి సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పేరుతో పేదల ఇళ్లను కూల్చేస్తే పెద్దల ఇళ్లను బుల్డోజర్తో కూల్చివేస్తామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ఒడ్డున గాంధీ విగ్రహం పేరిట ఖమ్మంలో భూదాన్ పేదల ఇళ్ల కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హిందువులు రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ మజ్లిస్ పార్టీల మెడలు వంచాల్సిందే అని అన్నారు. ఇంకా ఎన్ని రోజులు
ఇలాంటి దాడులను భరిస్తామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బొట్టు పెట్టుకుని దేవుడిని మొక్కడంతో సరిపోదన్నారు. దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు స్పందించని వాడు హిందువే కాదని బండి సంజయ్ మరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తీవ్ర వ్యాఖ్యలు అనుకోవాలి కానీ బొట్టు పెట్టుకుంటే సరిపోదు, కేవలం మనసులో ఉంచుకోవాలి. ఆ రకంగా మరియు బొట్టు పెట్టుకున్నవాడు బయటికి అన్యాయం జరిగినప్పుడు హిందువులకు బయటకు వచ్చి రానివాడు నిజమైన హిందువు కాదని బండి సంజయ్ అయితే తెలిపారు. ఇక అదేవిధంగా ముత్యాలమ్మ గుడి మీద దాడి చేసిన మరే గుడిపై దాడి చేసినా స్పందించని బజరంగ్ దళ్, హిందూ వాహిని, హిందూ సంస్థలు, బీజేపీ స్పందించినవి. ముత్యాలమ్మ మీద గుడి మీద దాడి చేసిన మరే గుడి మీద దాడి చేసినా స్పందించేది కేవలం బజరంగ్ దళ్, హిందూ వాహిని, హిందూ సంస్థలు, బీజేపీ మాత్రమే అన్నారు. కానీ సామాన్య హిందూ సమాజం ఇలాంటి దాడులను ఖండించడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాన్సువాడలో అమాయకులైన హిందూ యువకులను అరెస్టు చేసి జైల్లో పెడితే వారి కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయని బండి సంజయ్ అయితే తెలిపారు. మరి ఎటువంటి పరిస్థితుల్లో హిందువులంతా జాగృతి లేకపోతే మాత్రం మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు కనుక పేదల ఇళ్ళు కూలుస్తున్నారు, మరి నేను బుల్డేజర్లతో పెద్ద ఏళ్ళవాళ్ళు కూల్చడానికి వస్తారు, తస్మాత్ జాగ్రత్త. ఇది మీరు జాగ్రత్తగా ఉండండి, పేదలే మీకు కనిపిస్తున్నారా అని బండి సంజయ్ మాట్లాడటం అయితే జరిగిందని ప్రచురించారు. ఇక ఖమ్మం వర్సెస్ కేరళ, కాంగ్రెస్ వస్తే పేదల ఇళ్ళు కూలుతాయని విజయన్ ట్వీట్, మంత్రి పొంగులేటి కౌంటర్ కూడా ఇచ్చారు. మరి దాన్ని కూడా చూద్దాం. కాంగ్రెస్ వస్తే పేదల ఇళ్ళు కూలుతాయని విజయన్ ట్వీట్ చేశారు. మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల ఇళ్ళు కూలుతాయని, ఇందుకు ఖమ్మం వెలుగుమట్ల కూల్చివేతల నిదర్శనం అంటూ కేరళ సీఎం విజయన్ ట్వీట్ చేయగా దీనికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ